హాయ్ అందరికీ. ఇవాళ నేను కేక్ చేస్తున్నాను. మొన్న ఒకసారి బిస్కెట్స్‌తో చేస్తే చాలా బాగా కుదిరింది. పిల్లలు మళ్ళీ చేయమని అడిగారు. ఇంకా ఇవాళ అయితే బనానాలతో చేస్తున్నాను. కేక్ స్మూత్‌గా స్పాంజ్ లాగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా రుద్దేసి ఆ తర్వాత కొద్దిగా ఒట్టిపిండి వేసి ఒట్టిపిండి అంతా ఇలా ఆనేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని 2 కప్స్ మైదా పిండి తీసుకొని అందులో మనం జల్లడించుకునేటప్పుడే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ మైదా పిండికి 1 కప్ షుగర్ తీసుకొని బాగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ ఆయిల్ 2 ఎగ్స్ ఇంకా 1 కప్పు మిల్క్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి గిన్నె ఫ్రీ హీట్ చేసుకోవాలి. గిన్నె ఫ్రీ హీట్ అయ్యేలోపు మనం బనానాలన్నీ స్మాష్ చేసుకోవాలి. బనానాలు బాగా పండిన బనానాలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బనానాలు స్మాష్ చేసిన తర్వాత అందులో ఇందాక మనం మిక్సీ పట్టాం కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పిండి కూడా జల్లెడ పట్టుకున్నాం కదా మైదా పిండి, అది కూడా అందులో వేసుకొని ఒకే డైరెక్షన్ లో అయితే కలుపుకోవాలి. ఉండాలి లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, ఓపికతోనే కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం ఫస్ట్ లో గిన్నెకి ఒట్టి పిండి రుద్దుకున్నాం కదా ఆ గిన్నెలో వేసేసుకొని తర్వాత స్టవ్ మీద ఫ్రీ హీట్ అయిన గిన్నెలో పెట్టేసి ఒక 30 మినిట్స్ స్టవ్ సిమ్ లో పెట్టేసి ఉడకనించుకోవాలి. మనం మళ్ళీ గిన్నె ఓపెన్ చేసి చూడొద్దు. 30 మినిట్స్ తర్వాత అందులో ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే మనకు తెలుస్తుంది. టూత్ పిక్ కి పిండి అంటుకోకుండా సాఫ్ట్ గా వస్తే మనకు కేక్ రెడీ అయినట్లు. చూసారా, కేక్ అయితే చాలా స్మూత్ గా స్పాంజ్ లాగా వచ్చింది. వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.